ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఊరకుండుడి, బీ క్వైట్, సైలెంట్గా ఉందాం. కొన్ని విషయాల్లో ఎక్కువ మాట్లాడటం మనకు బాగా తెలుసు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలి కొన్నిసార్లు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తగలబడాలంట. తగలబడటం అంటే కాలిపోవటం అని కాదు, కూర్చొని ఆలోచించాలి. నేనైనా మీరైనా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. భర్త మీద ఎగబట్టం కాదు, పిల్లల మీద ఎగబట్టం కాదు, డబ్బులు ఇవ్వలేదని, బంధువుల మీద అప్పులు ఇవ్వలేదని ఎగబట్టం కాదు. మనం తగలబడి కూర్చొని ఆలోచించాలి. ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. హల్లెలూయా. యుద్ధములు మాన్పు వాడు ఆయనే. యుద్ధాలంటే ఏవో వరల్డ్ వార్ కాదు, ప్రపంచంలో జరిగే ఆ యుద్ధాలు అయ్యి ఉండొచ్చేమో. కుటుంబాల్లో కూడా కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయండి, తెలుసా మీకు? జరుగుతాయి, కుటుంబాల్లో కూడా యుద్ధాలు జరుగుతాయి. కుటుంబం అన్నాక ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అంటూ ఉన్నాడు, యుద్ధములను మాన్పు వాడను నేనే. యుద్ధం యెహోవాదే, యుద్ధం ఆయనదే కదా. యుద్ధాన్ని మాన్పు వాడు ఆయనే. చిన్న చిన్న కలతలు వస్తూ ఉంటాయి గృహంలో, కానీ ఎప్పుడైతే మనం ఊరుకుంటామో, మౌనంగా ఉంటామో, ఎదుటి వాళ్ళు మాట్లాడగలరా అండి? భయంకరమైన కోపంతో విరుచుకుపడిపోతున్నారు అనుకోండి మన మీద, సైలెంట్గా ఒక్క నవ్వు నవ్వితే మొత్తం పోయిద్ది కదా. మనం కూడా అలాగే విరుచుకుపడ్డాం అనుకోండి, ఫైటింగ్ అయిపోద్ది. హల్లెలూయా. ఊరుకుండి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ యొక్క కీర్తన అనిపిస్తుంది నాకు. ఇంకా గట్టిగా చెప్తారా? సరిగా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. అనేక విషయాల్లో మనం చాలా అప్డేట్ అవుతున్నాం. మనకు తెలుసు ఏ ఏ విషయాల్లో మనం అప్డేట్ అవుతున్నామో. నేను ఏ ఏ విషయంలో అప్డేట్ అయ్యానో, ఒకప్పుడు ఎలా ఉన్నానో, మీరు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళో, ఇప్పుడు ఎలా అప్డేట్ అయ్యారో. అప్డేట్ అంటే చెప్పక్కర్లా, మీకు బాగా తెలుసు. సంవత్సరాలు మారే కొద్దీ మనం కూడా చక్కగా మారిపోతున్నాం. ఒకప్పుడు నేను ఇలా లేను, మీరు కూడా ఇలా లేరు. చక్కగా అన్నీ చూసి మనం నేర్చేసుకుంటున్నాం. వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా కట్టుకున్నారు కదా, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కదా, మేమెందుకు అలా ఉండకూడదు, మాకేం తక్కువ, మాకు అన్నీ ఉన్నాయి కదా అని చూసి అన్నీ ఫాలో అవుతున్నాం. వేటిని ఫాలో అవుతున్నామో మనకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లా. చెప్తే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు, డైరెక్ట్గా చెప్తున్నారు అని. దేన్ని ఫాలో అవుతున్నాం మనకు తెలుసు. నేను అడుగుతూ ఉన్నా, క్రీస్తుని ఏమాత్రం మనం ఫాలో అవుతున్నాం? అయిపోయింది 25, 26కి వెళ్ళబోతున్నాం, అంతేనా? నేను ఎప్పుడూ ఒక 2 years బ్యాకే ఉంటా, తక్కువ చెప్తా అన్ని. 25 అయిపోయింది, 26కి వచ్చాం. నేను అంటున్నా, క్రీస్తులో ఎంత అప్డేట్ అయ్యాం మనం. ఏమాత్రము ఈ యొక్క సంవత్సరంలో ప్రభువుకు దగ్గరయ్యాం, ప్రభుని ఏమాత్రం ఎంత నూతనంగా ఎరుగగలిగాం, ఎంత సంపాదించుకున్నాం ఆయన్ని. పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తును సంపాదించుకోవాలి అని నా యొక్క సమస్తాన్ని నష్టముగా, పెంటతో సమానముగా ఏవేవి నాకు లాభకరములయ్యి ఉన్నాయో క్రీస్తు నిమిత్తం వాటన్నిటినీ నష్టంగా నేను ఎంచుకున్నా. ఎందుకు అంత నష్టపరుచుకున్నావు పౌలు నువ్వు అంటే, క్రీస్తు కావాలి, నేను క్రీస్తును సంపాదించుకోవటం, ఏవేవి నాకు లాభాలు అనుకున్నానో అవన్నీ నేను పెంటతో సమానంగా వదిలేసా, వాటిని పట్టించుకోవట్లా. క్రీస్తును సంపాదించుకోవాలి అని గురి యొద్దకే పరిగెడుతున్నా. నాకు ఒక గోల్ ఉంది. మనకి కొన్ని గోల్స్ ఉంటాయి, మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల. ఖచ్చితంగా నేను చనిపోయేలోపు ఒక ఓన్ హౌస్ కట్టుకోవాలి, నా పిల్లలు పలానా స్థాయికి వెళ్ళాలి, ఉన్నాయి కదా గోల్స్ మనకు కూడా. కానీ పౌలుకున్న గోల్ ఏంటి? క్రీస్తును సంపాదించుకోవాలి. నేను అంటూ ఉన్నాయి, 25 yearలో క్రీస్తుని ఎంత సంపాదించుకున్నామండి మనం, దేవునికి ఎంత దగ్గరయ్యాం. లోక విషయాల్లో అన్ని అప్డేట్ అవుతున్నాం కదా, క్రీస్తు విషయంలో కూడా అప్డేట్ అవుదాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము ద్వారా దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే లాస్ట్ వీక్ కూడా ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా.
లాస్ట్ వీక్ కీర్తన గూడా నా హృదయాన్ని ఎంతగానో తాకింది. మనకు అలాంటివుందా? నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలె ఉంది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచూ ఉంది. ఏంటి ఆ దివ్యమైన సంగతి? రాజును గూర్చి, నా యేసుక్రీస్తు అనే రాజును గూర్చి రచించటానికి, పలకటానికి, చెప్పటానికి, వ్రాయటానికి నా కరము చాలా త్వరపడుతూ ఉంది. దైవజనులు వివరిస్తూ ఉండగా ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నా. ప్రభా, నా లోపల కూడా అలాంటి ఆశ, ఆసక్తి, ప్రేమ, నిజంగా చెప్పాలంటే మరి కీర్తనల గ్రంథం ద్వారా చాలా ముందు బ్లెస్ అయింది నేనేనేమో అనిపిస్తూ, మరి కొన్ని పరిస్థితుల్లో మరి ఆట ప్రతికూల పరిస్థితిలో మనము ఎలా ఉండాలి, ప్రభుని ఎలా స్తుతించాలి, ప్రభుని ఎలా గణపరచాలి అనే విషయాలు కీర్తనల గ్రంథం మనకి చాలా స్పష్టంగా మనకి నేర్పిస్తూ ఉంది. ఈ రోజున ఈ కీర్తన కూడా 46వ కీర్తన. ఈ కీర్తన చాలా మంది కంటత చేస్తారు. చాలా ప్రశస్తమైన మాటలు దీనిలో ఉన్నాయి. ఏంటి అంత విలువైన మాటలు అంటే, మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఏమై ఉన్నాడంట మనకు? చాలా కామన్‌గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మాట ఆశ్రయము, దుర్గము. పాపం వాళ్ళకి ఆశ్రయమే లేదండి. పాపం వాళ్ళకి నిలువ నీడే లేదండి. చాలా సార్లు కీర్తనలో చాలా సార్లు ఈ మాట వింటాం. ఆశ్రయము, దుర్గము, నా కేడెము, నా కోట, నా దాగు స్థలము. కానీ కొన్నిసార్లు మనకు అర్థం కావు ఆ మాటలు. ఏంటి ఆశ్రయము అంటే ఇంగ్లీష్‌లో చూస్తే నేను షెల్టర్ అనుంది. షెల్టర్ అంటే మనకు అర్థమవుతది. ఒక మంచి గృహాన్ని మనం కట్టుకొని ఆ గృహంలో ఉన్నప్పుడు జోర్న పడే వర్షానికి మనం ఏమన్నా దిగులు పడతామా? భయపడతామా? అయ్యో! ఇంత వర్షం వస్తుందే. ఎందుకు భయపడము అంటే, ఒక చక్కని గట్టిగా పటిష్టంగా కట్టబడ్డ గృహంలో మనం ఉన్నాం కాబట్టి, ఆ వర్షానికి భయపడము, గాలికి భయపడము, పిడుగులు పడుతూ ఉన్న భయపడము, ధైర్యంగా గృహంలో మనం ఉంటాము. ఎందుకంటే గృహంలో ఉన్నాం కాబట్టి. కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో అంటూ ఉన్నాడు, ప్రభా నా ఆశ్రయము, నా దుర్గము నీవే. యు ఆర్ మై షెల్టర్. దుర్గం అంటే యు ఆర్ మై స్ట్రెంగ్త్ అని తర్జుమా చేయబడింది. ప్రభా నా బలము నీవే. ఇంకా కొన్ని వాటిలో ఫోర్ట్రెస్ అని ఉంది, కోట. పురాతన కాలంలో, రాజుల కాలంలో కోట గోడలు ఎందుకు కట్టించుకునే వాళ్ళంటే శత్రువులు రాకుండా, ప్రవేశించకుండా చాలా పటిష్టంగా, దృఢంగా ఉండే కోట గోడలు కట్టేవాళ్ళు. మనకు చూడకపోయినా మనకు తెలుసు, చాలా భద్రంగా ఉంటాయి అవి. చాలా గట్టిగా ఉంటాయి. ఏ శత్రువు ప్రవేశించలేడని మనకు తెలుసు కదా! అయితే ఈ కోరహు కుమారులు అంటూ ఉన్నారు. ఎవరు ఈ కోరహు కుమారులు? ప్రతి వారం కోరహు కుమారులు అని చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఆపై నెక్స్ట్ వీక్ చూద్దాం. కోరహు గురించి మనం విన్నాం. కోరహు పిల్లలు వీళ్ళు. కోరహు కుమారులు. కోరహుకి ఏమి జరిగిందో, వాళ్ళ పిల్లలకి ఎందుకు ఈ నాశనం రాలేదు అనేది గత వారాల్లో మనం చూసాం. ఈ కోరహు కుమారులు తర్వాత చూద్దాం ఎప్పుడన్నా. ఈ కోరహు కుమారులు అంటూ ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. నా ఆశ్రయము దేవుడే, నా షెల్టర్ దేవుడే. ఆయన నివాసములో నేనున్నా. ఆయనలో నేను భద్రంగా ఉన్నా. ఆయనే మనకు ఆశ్రయం అయితే, ఆయనే మనకు దుర్గం అయితే ఇంక భయపడాల్సింది దేనికండి? ఎన్ని విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అంటున్నా నేను కూడా చాలా సార్లు భయపడిపోతా, పిరికిదాన్ని నేను కూడా. వింటున్న మీరు కూడా అవును కదా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు, ఇంక దేనికి భయపడాలి అనుకుంటారు. ఒక చిన్నది రాగానే కదిలించబడతాం. ఎంత భయమో మనకి. అందుకనేనేమో దేవుడు మనం ఇలా భయపడతామని తెలిసే 365, 66 సార్లు అంటే డేకి ఒకసారి దేవుడు చెప్తున్నాడు భయపడొద్దు. ఎంత దిగులో మనకి. ఏదన్నా అనారోగ్యం వస్తే, కరిష్మాకి మోషన్స్ అవుతున్నాయి, ఫుడ్ పాయిజన్ అయింది మొన్న. ఆ పిల్లే ఏం తింటలా. ఎంత దిగులో. అయ్యో! ఏమైందో, ఏమైందో. పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా మన విశ్వాసం బయటపడతది. మన విశ్వాసలమే బాగా తెలుసు. బలమైన విశ్వాసం ఉంది తెలుసు. ప్రార్థనా పరులమే మనకు తెలుసు. ఒక గట్టి
కష్టమొచ్చి మన మీద పడ్డప్పుడు మనకర్థమవుతది ఎంత విశ్వాసం ఉందో మనకి. ఎంత దేవుణ్ణి ఆశ్రయంగా మనం చేసుకుంటున్నామో, అప్పుడు పరిస్థితులొచ్చినప్పుడే కదండీ! ఎగ్జామ్స్ రాసినప్పుడు పిల్లలు ఎలా "అమ్మ నేను చదువుతున్నానమ్మా, అన్నీ నాకొచ్చమ్మా, మొత్తమొచ్చు." అంటే మనం నమ్మగూడదు. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎగ్జామ్ అయిపోయాక 10/10 వస్తే, "నువ్వు చెప్పింది కరెక్టే నాన్న. 10 నువ్వు ఖచ్చితంగా బాగా చదివావురా" అంటామే. మనకు కూడా పరీక్షలు రావాలి. పరీక్షలొచ్చినప్పుడే తెలుస్తది దేవుణ్ణి ఎంత ఆశ్రయంగా చేసుకున్నాం. బలహీనతలో ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నా పరిస్థితి ఇంక అయిపోతుంది అన్నప్పుడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ కాలమంట? సెకండ్ వెళ్దాం అనుకున్నా వెళ్ళిపోతుందా? దేవుణ్ణి ఎంతగా మనం ఆశ్రయం చేసుకున్నాం. నిజంగా మన షెల్టర్ దేవుడేనా? మన షెల్టర్ దేవుడైతే ఎన్ని వాటికి మనం భయపడుతున్నామండి. థియేటర్‌లోకి వెళ్ళాలంటే నాకు చాలా భయం. అప్పటిదాకా బాగుంటా. ఆ ఆపరేషన్ థియేటర్ అని కనపడంగానే ఒక తెలియని భయమొచ్చేస్తది లోపల. మొన్న ఈ మధ్య గూడా ఒక చిన్న క్లీనింగ్ కోసం ఎళ్ళాల్సొచ్చింది. అసలక్కడికెళ్ళాలంటే ఒక విధంగా గుండె దడ స్టార్ట్ అయిపోయిద్ది నాకు. ఆ దడ ఆగదింక భయం. కానీ మొన్న దినాన మాత్రం ప్రభా! నీకు స్తోత్రం. అలా కూర్చొనున్నా వచ్చేసారు వాళ్ళు. రండి టైం అయిపోయిందనేసని. వాళ్ళొచ్చి టెన్షన్ పెట్టేస్తారు. మనలో ఉన్న టెన్షన్ కొంచెమైతే ఆ నర్సెస్ ఇంకా టెన్షన్ పెడతారు మనల్ని. కానీ ప్రశాంతంగా వెళ్లి కళ్ళు మూసుకున్నా నీకు స్తోత్రమయ్యా! ఫుల్లు మత్తిచ్చేశారు. ఎక్కడో వెళ్ళిపోయా. అసలు ఉన్నానో లేనో గూడా తెలియలా. కానీ నా ఆత్మ యేసయ్యా! యేసయ్యా! అది నేను సెన్స్ చేయగలిగా. హల్లెలూయా! దేవునిలో మనం ఆనుకున్నప్పుడు, ఆయన్నే ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, దేవా నువ్వు నాతో ఉన్నావన్న నిశ్చయిత, అన్న విశ్వాసము మనకున్నప్పుడు భయపడలేమండి మనం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ కాలం అంటే చెప్పండి? ఇంకా గట్టిగా చెప్పండి. ఆపత్కాలములో. ఇదేంటి ఈ కాలం గూడా ఉంటదా? ఇదేదో కొత్త కాలంలాగా ఉందని మీకేం చెప్పాల్సిన అవసరంలా మీకు తెలుసు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వయసులో, ఏదో ఒక సమయాన, ఏదో చివర్లోనో, మధ్యలోనో, ఎండింగ్‌లోనో ఖచ్చితంగా ఆ కాలం మనము దాటాల్సిందే. ఖచ్చితంగా దాటాల్సిందే. సమ్మర్, వింటర్, రెయినీ, స్ప్రింగ్, హేమంత ఋతువు, శశిర ఋతువు, శరదృతువు ఇయన్నీ చెప్తే ఏదో మీకింకా ఏదో కొత్తగా మాట్లాడుతున్నారనుకుంటారేమో. ఋతువులు ఎలా ఉన్నాయో భూమి మీద మన జీవితంలో ఆపత్కాలము అనేది ఖచ్చితంగా నా జీవితంలో ఒకటి కాదు చాలా టేస్ట్ చేశాను. దేవుని పైన ఆధారపడకుండా బాగా ప్రైడ్‌గా, గర్వంగా ఉంటాననో ఏమో గాని తెలీదు. దేవుని ఎదుట ఎప్పుడు నువ్వు ఇలా నలిగి అణిగి, మణిగి ఉండాలని దేవుడు ఏదో ఒకటి పెడతానే ఉంటాడనమాట. ఆయనకి సన్నిహితంగా ఉండటానికి. ఆపత్కాలం అంటే బాగా టేస్ట్ చేశా చాలా. ఆల్‌మోస్ట్ డెత్‌కెళ్ళి నేను బయటకొచ్చినవి ఒక 4, 5 అని చెప్పొచ్చేమో. అక్కడి దాకా ఎళ్లి, మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకో గాడ్స్ విల్ ఉంది. దేవుని ప్రణాళిక ఓ మనిషి పట్ల లేకుంటే ఉండలేరండి అసల. నాకు తెలుసు గాడ్స్ ప్రణాళిక, దేవుని ప్రణాళిక నా పట్ల ఉందని. ఆపత్కాలములో మీరు గుర్తుంచుకోండి. ఆపత్కాలములో చాలా పర్టిక్యులర్‌గా చెప్తున్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అంత మనకు బాగా ఉన్నప్పుడు ఎవరు తోడు అవసరం లేదండి. అన్నీ సజావుగా జరిగిపోతున్నప్పుడు ఎవ్వరు అవసరం ఉండదు. ఇంటి నిండా కూరగాయలు ఉన్నాయనుకోండి, పక్కోళ్ళతో ఎళ్లి అడగాల్సిన అవసరం ఏముంది? ఇంటి నిండా సరుకులుంటే, ఇంటి నిండా డబ్బుంటే, ఇంటి నిండా బంధువులుంటే బయటికెళ్ళాల్సిన అవసరం మనకేముంది? దేవుడు అంటూ ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ సీజన్స్ ఎలా ఉన్నాయో భూమి మీద అన్ని ఋతువులు అయ్యో! పువ్వులు చూసి మనం ఎంత ఆనందపడతాం. చెట్లను చూడండి ఇంకా కొన్ని రోజులకు మొత్తం ఆకులు ఊడిపోతాయి. అసలు ఎలాగుంటాయంటే మోడి పారిపోయినట్టు. ఆ చెట్లు చూడటానికే చాలా బాధగా అనిపిస్తది. కానీ మరి అవి చక్కగా చిగురొచ్చి పువ్వులొచ్చే టైంకి ఎలాగుంటాయి? చాలా అందంగా ఉంటాయి కదా! వాళ్ళు కూర్చుంటారులెండి. ఇటు చూడండి. వచ్చి కూర్చుంటారు. మధ్యలో మీరు డిస్టర్బ్ అవ్వకూడదు అలాగా. ఆ మొక్కలన్నీ చిగురించినప్పుడు మనకి ఎంత అందంగా ఉంటది. నేను గూడా అలాగే ఎప్పుడు చిగురు పెడుతూ ఉండాలి, సమస్తము సమృద్ధిగా ఉండాలంటే కుదరదండి. ఒకసారి ఆదికాండం త్వరగా చూడండి.
8వ అధ్యాయం 22వ వచనం మైకున్న వాళ్ళు త్వరగా చదవండి. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమున వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఉండక మానవు, ఉండక మానవు. ఇటు చూడండి, నేనే చెప్తాను ఇంకా. ఉండక మానవు. భూమి నిలిచి ఉన్నంత వరకు, ఈ భూమిని మీరు చూస్తున్నారు కదా, ఈ భూమిని నిలిచి ఉన్నంత వరకు వెదకాలం ఉంటదంట. ఏంటి వెదకాలం అంటే? బాధకాలం అని కాదు, విత్తనాలు విత్తే సీజన్. దాని తర్వాత విత్తనాలు విత్తే సీజన్ తర్వాత కోతకాలం ఉంటది. శీతోష్ణములు, వేసవి శీత కాలములు, రాత్రి పగలు, ఉండక మానవు. కొన్ని ఇబ్బందుల్లో, కొన్ని శ్రమల్లో ప్రభా తీసేయి, 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 మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. చుట్టూ మనకున్న దాని మీద మనసు ఉండదు, కానీ ప్రభా కష్టం మీదే తీసేయి, తీసేయి, తీసేయి. రాత్రి పగలు ఉండక మానదు. అంతా పగలే ఉంటే బాగుండయ్యా, చక్కగా పని చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళం పగలే ఉంటే బాగుండు. డే అండ్ నైట్ కూడా చేస్తున్నారు ఇప్పుడు డ్యూటీస్, ఓటీలు చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి మన జీవితంలో, అన్ని కాలాలు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ఆపత్కాలం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ఎదురైద్ది. నాకు తెలిసి చాలా తక్కువ ఆపత్కాలం లేని వాళ్ళు ఉంటారేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఒక వచనం చదువుతారా? 27:5 కీర్తన. ఆపత్కాలమున ఆయన తన పన్నశాలలో నన్ను దాచును. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆపత్కాలం ఉంది, ఆపత్కాలం ఉందని మీరు అంతగా చెప్తున్నారు కదా, చాలా భయం వేస్తుంది మాకే అనుకుంటారేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపత్కాలములో తన గుడారము మాటున నన్ను దాచును. తన గుడారంలో దాచిపెడతాడంట. ఆయన గుడారంలో దాచిపెట్టిన తర్వాత శత్రువు వస్తాడండి, మనల్ని ముట్టగలడా, తాకగలడా? ఆపత్కాలం ఖచ్చితంగా ఉంటది, కానీ ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలములో తన గుడారములో నన్ను దాచును. హల్లెలూయా. అట్లాగే కీర్తన 50:15 చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదు కాబట్టి. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. నీవు నన్ను ఆపత్కాలంలో మొరపెట్టు. ఎంత ఎలాగంటే, పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాసం బయటపడుతుందని నేను చెప్తున్నా కదా. కొంతమందిని చూసినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందని కొంతమందిని చూసినప్పుడు నా హృదయంలో, అమ్మో, ఇలా ఉన్నారేంటి వీళ్ళు? కష్టం వచ్చినప్పుడు ఆపత్కాలంలో మొరపెడదాం. ఖచ్చితంగా ఉంటాయి ఆపత్కాలము, మొరపెడదాం. ఆపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. విడిపించే దేవుడు మనకున్నాడు గదా. ఎందుకండి అంత భయము? అన్యుల్లాగా ఒక కష్టకాలం రాంగానే, ఒక ఇబ్బంది రాంగానే మనకెందుకు అంత భయము? దేవుడు అంటూ ఉన్నాడు, ఆపత్కాలంలో మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహింపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పేపర్ ఇటు తిప్పుదాం, త్వరగా వెళ్ళిపోదాం. పాస్టర్ గారు, అమ్మో నువ్వు ఇంత టైం తీసేసుకుంటున్నావు అంటున్నారు. అంటావు, మళ్ళీ టైము పెంచుతావు అంటారు. ఒక పేపర్ ఇటు తిప్పితే మనం, కావున భూమి మార్పు నొందినను, 2:3 చదవండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జనములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. హల్లెలూయా. చూడండి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. భూమి మార్పు నొందినను. మార్పు చెందుతుందా భూమి? చెందదు కదా, ఎప్పుడుకో చెందింది. కానీ ఒకవేళ భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను. పర్వతములు అదేంటి, సముద్రాల్లో పర్వతాలు ఉంటాయా అంటారు. ఉంటాయంట, సముద్రాల్లో పర్వతాలు కూడా ఉంటాయి. ఒకవేళ అవి మునిగిపోయినను, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, భయపడం. లిటరల్‌గా ఇలాగే తీసుకోకూడదు మనం ఎప్పుడు.
దావీదైనా, కోర కుమారులైనా, మోషే అయినా వాళ్ళ స్థితులను బట్టి రాశారు. నా శత్రువు నన్ను తరుముతూ ఉన్నాడు. ప్రభా ఇలాంటి సమయంలో నా ఆశ్రయము నీవే. నీవు బల్యమును విరిచివాడవు అని మనము ఈ లిటరల్‌గా ఆ పరిస్థితిలోనికి వెళ్ళకూడదు. వాళ్ళకొచ్చిన పరిస్థితులు వేరు. ఈ రోజున మనము నడుచుచు ఉన్న మార్గాల్లో మన పరిస్థితులు వేరు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. భూకంపాలు, తుఫాన్లు అనేవి మన జీవితంలో వస్తాయి. లిటరల్‌గా భూకంపం అని కాదు. ఖచ్చితంగా వస్తాయి. ఆటుపోట్లు ఇటు అటు. ఒక విశ్వాసి జీవితం మీదకి చాలా వస్తాయి. మత్తయి సువార్త 7:22 తీయాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 7:22లో ఒక మాట ఉంటది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద బలముగా కొట్టెను. ఆ ఇంటి పాటు గొప్పది కాబట్టి అది పడలేదు. వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరిద్ది. లిటరల్‌గా వాన, వర్షం అని కాదండి. కష్టాలు వర్షంలాగా, తుఫానులాగా, పెద్ద గాలిలాగా వస్తాయి. కొంతమంది కొట్టుకొని ఎళ్ళిపోతారు. వెయిట్ ఉండదు గాబట్టి. వెయిట్ అంటే నాలాగా బండగా అని గాదు. లోపల వెయిట్ ఉండదు గాబట్టి కొట్టుకొని ఎళ్ళిపోతారు. వెయిట్ ఉన్నారనుకోండి ఎంత గాలొచ్చినా ఇలాగే ఉంటారు. బండగా ఉంటే. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద బలముగా కొట్టెను. ఆ ఇంటి పాటు గొప్పది కాబట్టి పోలేదు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద బలంగా కొట్టెను. ఆ ఇంటి పాటు గొప్పది. బండ మీద వాడు పునాది వేసుకున్నాడు కాబట్టి ఎన్ని వానలొచ్చినా, వరదలొచ్చినా హల్లెలూయా. యేసయ్యను మనం ఆశ్రయంగా చేసుకుంటే, యేసయ్య మీద ఆధారపడే బిడ్డలమైతే ఏదైనా నిన్ను కదిలించలేదండి. ఏది తొనకలేదు. నిండు కుండ తొనకదంటారు గదా! కుండ నిండా నీళ్లున్నాయనుకోండి, కదిపామనుకోండి కదిలిద్దా? కదలదు కదా! కుండ నిండా నీళ్లున్నాయి. దేవుణ్ణి ఆశ్రయంగా కోరహు కుమారులాగా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే, దేవుణ్ణి దుర్గముగా, నేనే మీ దుర్గాన్ని, చుట్టూ ప్రహరీ, బలమైన ప్రహరీ నేనే అంటుంటే ఇంకెందుకండి భయము? వస్తాడేమో అపవాది ఏదో ఒక విధంగా, రానివ్వండి, దేవుడున్నాడు గదా! దిగులెందుకు? చింతెందుకు మనకి? హల్లెలూయా. 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. హల్లెలూయా. కాలువల్లోకి వాటర్ రావాలి అంటే నదుల్లో నీళ్లుండాలి. ఆ నదుల్లో నుంచి కాలువల్లోనికి వాటర్ వస్తాయి. కాలువల్లో నుంచి పొలాలకి వాటర్ ఎళ్ళినప్పుడు ఏ విధంగా సస్యశ్యామలంగా, సమృద్ధిగా ఆయా సమయాల్లో పంటనిస్తాయో, దేవుని పైన ఆధారపడే బిడ్డలమైతే ఈ నది ఏంటో ఒకసారి చూద్దాం. ఏమి నది ఇది? ఈ నది వల్ల ప్రయోజనం ఏంటి? యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 47:9 ఒకసారి చదవండి. 47:9. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. జలచరాలు బ్రతుకుతాయి. ఏమి నది ఇది? జీవనది ఇది. హల్లెలూయా. జీవనది ఎప్పుడు మనం ఆయనలో నిలిచి ఉంటే, ఆయన జీవం మనలో ప్రవహిస్తూనే ఉంటది. ఎప్పుడు ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు. కష్టం రాంగానే పారిపోతే కాదు. ఒక చిన్న అనారోగ్యం రాంగానే దూరం అయిపోతే కాదు. దేవునిలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆ జీవం ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటదండి. యేసన్న గారి పాటలు మీరు వినండి. ఏ పాటైనా వినండి. జీవం ప్రవహిస్తా ఉంటది అందులో. హల్లెలూయా. ఎందుకంటే ఆ దైవజనులు, ఆ భక్తులు దేవుని జీవాన్ని పొందుకున్నారు కాబట్టి వాళ్ళు రాసిన ఆ పాటల్లో వారి అనుభవాల్లో లైఫ్ అనేది ప్రవహిస్తూనే ఉంటది. హల్లెలూయా. మనము క్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడే ఆ జీవము మనలోకి ప్రవహిస్తది. మనలో నుంచి మన కుటుంబంలోనికి ప్రవహిస్తది. మన కుటుంబంలో నుంచి సపోజ్ సంఘములో దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు ఉన్నారనుకోండి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని దుర్గంగా చేసుకున్న బిడ్డలు ఉన్నారనుకోండి, ఆపత్కాలములో స్థిరంగా కదలకుండా ఉన్నారనుకోండి, ఆ జీవము సంఘములో నుంచి
బయటికి వెళ్తది. సంఘ బిడ్డల్లో నుంచి బయటికెళ్తది. లోకంలో బిడ్డలు మనల్ని చూసినప్పుడు వీళ్ళండి నిజమైన దేవుని బిడ్డలు. అలా జీవించడం చాలా కష్టమేనండి. నేను కూడా చెప్పగలను. ఒక మోడల్‌గా, సాక్షులుగా జీవించాలంటే చాలా కష్టమే. మన నోరు కట్టుకోవాలి. మనం చచ్చిపోవాలి. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, దినదినము చనిపోతూ ఉన్నా. దినదినము చనిపోవాలి మనం. అప్పుడే మనలో నుంచి ఆ పరిమళ వాసన బయటికెళ్తది. నేనులాగే ఉంటే జీవమేమీ ఫ్లో అవ్వదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గానీ, నువ్వు మృతుడవే. మన జీవితాలు కొన్నిసార్లు అలాగే ఉంటాయి. జీవిస్తున్నాం, మనలో చాలా లైఫ్ ఉంది అనుకుంటాం. కానీ లోపల ఏముండదు. ఒక క్రైస్తవుడు పేరుకు మాత్రమే. ఐయామ్ ఏ క్రిస్టియన్ అంతే, పేరుకు మాత్రమే ఉంటది. హల్లెలూయా! హల్లెలూయా! 5వ వచనం చదువుదాం. దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి, వివరించాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఏ మనిషిలో అయితే ఉంటాడో, దేవుడు ఏ సంఘములో అయితే ఉంటాడో, దేవుడు ఏ కుటుంబములో అయితే ఉంటాడో దానికి చలనమే ఉండదు. ఏంటి చలనం అంటే కదల్చబడం. బండ మీద కట్టిన ఇల్లు కుదిపినా కదులుతదా? కదలదు. స్ట్రాంగ్ ఉంటది. పునాది గట్టిగా ఉంది కాబట్టి. ఆ పట్టణములో దేవుడున్నాడు కాబట్టి దానికి చలనమే లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? చెప్పండి ఒకసారి. అరుణోదయం. ఎప్పుడు? ఏంటి అరుణోదయం అంటే? ఉదయమే దేవుడు దానికి సహాయం చేస్తూ ఉన్నాడు. పొద్దున్నే లేకంగానే చూడండి మనకు ఆలోచనలొస్తాయి. ఎలా చేయాలి? అయ్యో! ఈరోజు పిల్లలకి నేను ఫీజు కట్టాలి. ఎలా కట్టాలి? డబ్బులు లేవు గదా! అయ్యో! ఈ రోజంతా ఎలాగా నా కుటుంబం? దేవుడు అంటూ ఉన్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తూ ఉన్నాడంట. అందుకని చూడండి, భక్తులు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉదయముననే ప్రార్థన చేశాడు. ఒక మాట చదివేసి నేను ముగించేస్తాను. యోబు గ్రంథం 1:5 చదవండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చును. హల్లెలూయా! యోబు ఎప్పుడు ప్రార్థన చేశాడండి? అరుణోదయమున. లెగుస్తున్నాం మనం కూడా. కొన్నిసార్లు నేను చాలా సార్లు లెగుస్తా, కొన్నిసార్లు లెగవలేను. కానీ ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు కొన్నిసార్లు లెగిసి వెంటనే చేతులెత్తుతా. ఎక్కువసేపు ప్రార్థన చేయకపోయినా ఎప్పుడు నాకు మెలుకువ వస్తే అప్పుడు లెగిసి 2 చేతులు ఆయన వైపెత్తుతా. ప్రభా, ఇదిగో నేను ఉన్నానయ్యా, ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకో. తెల్లవారినప్పుడు ఇంతకుముందు బాగా లెగిసేదాన్ని, కొన్ని పరిస్థితుల వల్ల లెగలేకపోతున్నా ఈ మధ్య. కానీ నాకు ఇష్టం అలా తెల్లవారుజామున లెగంగానే గుర్తొస్తే మంచం మీద అలాగే లెగిసి 2 చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా. హల్లెలూయా! భక్తులు అనేక మంది అరుణోదయమున లేచి ప్రార్థన. ఏమొచ్చింది అంత కష్టము యోబుకి? ఆ ఊజు దేశం అంతటిలో ఐశ్వర్యవంతుడు కదా! తెల్లవారుజామున లెగవాల్సిన అవసరం ఏమొచ్చింది? మన జీవితాల్లో చాలా సార్లు సుఖం బాగా పెరిగిపోతేనండి, దేవుడు అన్నీ మనకిచ్చి కంఫర్టబుల్‌గా, లగ్జరీగా అన్నీ ఇచ్చి ఇంకెక్కడ మెలుకువ వస్తదండి? పొద్దున వస్తదా? అన్నీ ఇచ్చాడు గదా దేవుడు. కష్టం ఏం లేదు గదా! పొద్దున్నే పిల్లలకి పెట్టడానికి అన్నం లేకపోతే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకి. ఫీజు కట్టడానికి పిల్లలు లేకపోతే అప్పుడు గుర్తొచ్చి అయ్యో! అని ఏడ్చేస్తాం. అరుణోదయమున భక్తులు లెగిసి 10 మంది పిల్లలు విందులకెళ్తున్నారు, ఫంక్షన్స్‌కెళ్తున్నారు. ఎక్కడన్నా తప్పు జరుగుతుందేమో నా బిడ్డల వల్ల. అరుణోదయమున లేచి ఒక్కొక్కని నిమిత్తం దహన బలి అర్పిస్తూ వచ్చాడంట. దహన బలి అర్పించటం అంటే ఒక పొట్టేలును వధించి ముక్కలుగా కోసి దాన్ని దగ్గర దగ్గర అరగంట పైనే ప్రాసెస్. 10 మందికి 5 గంటలు, తెల్లవారుజామున 5 గంటలు అరుణోదయమున యోబు దేవుని సన్నిధిలో. హల్లెలూయా! దావీదు గూడా అంటాడు, తెల్లవారక మునిపే నీ సన్నిధిలో మొనపెట్టితిని. ఎప్పుడు? తెల్లవారాక. లేడీస్ చాలామంది చూడండి, అప్పుడప్పుడు బాగోలేనప్పుడు నేను గూడా లేట్‌గా లెగుస్తానండి. కొన్నిసార్లు చేయలేను నేను గూడా. కానీ కొంతమంది లేడీస్ ఉన్నారు, నేనంటా లేజీ ఫెలోస్. సోమరిపోతులు. సోమరిపోతులైన స్త్రీల వల్ల కుటుంబానికి ఏ లాభము లేదండి. అన్నీ ఉంటాయి ఇంట్లో. చేసి పెట్టడానికి టైం ఉండదు.
కొన్నిసార్లు చాలా నేను వీక్‌గా ఉండి ప్రభా అన్నీ ఉన్నాయి చేయలేకపోతున్నా. నాకు శక్తినివ్వయ్యా. నేను వీళ్ళకి ఏ పూట ఏమి లేకుండా పెట్టకూడదు. నాకు శక్తి లేకపోయినా చేయాలి. సోమరి స్త్రీలు చాలామందుంటారు. వాళ్ళ వల్ల కుటుంబాలకి ఏ ప్రయోజనం లేదండి. బిడ్డలకి బాధ, భర్తకి బాధ. ఆ టైంకి చేయలేదా? ఎళ్తారు బయట తింటారు. బయట తినొస్తారు. ఆరోగ్యం అప్‌సెట్ అయిపోయిద్ది. తీరా మనకే గదా! అరుణోదయమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప మేలులు అనుగ్రహిస్తాడు. 7వ వచనం సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అదే మాట కింద చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం నీవు నేను సేవించే దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? సైన్యములకు అధిపతి ఆయన. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడంట. సైన్యములకు అధిపతి మనకు పంపించాడా అండి ఆ సైన్యాన్ని? ఏదైనా ఆపత్కాలములో ఉన్నప్పుడు ఏదో మనం ఎక్కడో పడిపోబోతున్నప్పుడు అదే సైన్యాన్ని దేవుడు మనకి పంపిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆ మాట ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేల్‌గా ఉండటానికి వచ్చాడాయన. అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా! యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములను కలుగు చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్యమును తెగ నరుగువాడును. ఆయన యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఊరకుండుడి. బీ క్వైట్. సైలెంట్‌గా ఉందాం కొన్ని విషయాల్లో. ఎక్కువ మాట్లాడటం మనకు బాగా తెలుసు. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి కొన్నిసార్లు. ఎందుకు నాకిలా జరుగుతుంది? ఎందుకు నాకిలాంటి పరిస్థితి వచ్చింది? అని తగలబడాలంట. తగలబడటం అంటే కాలిపోవటం అని గాదు. కూర్చొని ఆలోచించాలి. నేనైనా, మీరైనా. ఎందుకు నాకిలాంటి పరిస్థితొచ్చింది? భర్త మీద ఎగబట్టం కాదు, పిల్లల మీద ఎగబట్టం కాదు, డబ్బులివ్వలేదని, బంధువుల మీద అప్పులివ్వలేదని ఎగబట్టం కాదు. మనం తగలబడి కూర్చొని ఆలోచించాలి. ఊరుకుండుడి. నేనే దేవుడినని తెలుసుకోండి. హల్లెలూయా! యుద్ధములు మాన్పువాడు ఆయనే. యుద్ధాలంటే ఏవో వరల్డ్ వార్ గాదు. ప్రపంచంలో జరిగే ఆ యుద్ధాలు అయ్యుండొచ్చేమో. కుటుంబాల్లో గూడా కొన్ని యుద్ధాలు జరుగుతా ఉంటాయండి. తెలుసా మీకు? జరుగుతాయి. కుటుంబాల్లో గూడా యుద్ధాలు జరుగుతాయి. కుటుంబం అన్నాక ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అంటూ ఉన్నాడు, యుద్ధములను మాన్పువాడను నేనే. యుద్ధం యెహోవాదే. యుద్ధం ఆయనదే గదా! యుద్ధాన్ని మాన్పువాడు ఆయనే. చిన్న చిన్న కలతలొస్తా ఉంటాయి గృహంలో. కానీ ఎప్పుడైతే మనం ఊరుకుంటామో, మౌనంగా ఉంటామో, ఎదుటి వాళ్ళు మాట్లాడగలరా అండి? భయంకరమైన కోపంతో విరుచుకుపడిపోతున్నారనుకోండి మన మీద. సైలెంట్‌గా ఒక్క నవ్వు నవ్వితే మొత్తం పోయిద్ది గదా! మనం గూడా అలాగే విరుచుకుపడ్డామనుకోండి ఫైటింగ్ అయిపోద్ది. హల్లెలూయా! ఊరుకుండుడి. నేనే దేవుడినని తెలుసుకొనుడి. హల్లెలూయా! ప్రాముఖ్యంగా ఈ యొక్క కీర్తనలో ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. గుర్తుంచుకుందాం. ఆపత్కాల సమయంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు. నన్ను ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొని రాగలడు. దేవుడి చిన్న మాటను దీవించును గాక.